గారు హలో నరేంద్ర గారు మాట్లాడండి. హలో అండి. చెప్పండి. ఈ రాజ్బోడ ఆర్య ద్రవిడన్ థియరీ అంబేద్కర్ ఆర్యన్ ఇన్వేషన్ అనేది లేదు అన్నాడు. ఇఫ్ సపోజ్ ఈయన ఇప్పటికీ ఆర్యన్ ఇన్వేషన్ ఉందంటే ఎవరు వచ్చారు? ఏదో నోటుకొచ్చింది ఏదో మాట్లాడటం, అశ్వమేధ యాగానికి ఏదో మన గుర్రాలతో సంభోగం అని ఎక్కడుంది ఒకసారి చూపించమానండి. చదవకుండా ప్రతి ఒక్కడు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నేనేదో ఇంటలెక్చువల్ అని పేరు చెప్పుకొని నేను గొప్పవాడిని నేను చెప్పుకుంటే అయిపోరండి. చదువుకొని అక్కడ ఏముందో తెలుసుకుంటే ఇంటలెక్చువల్ అవుతారు, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చి మాట్లాడేస్తే అవ్వదు. ఈ ఉన్నారు కొంచెంమంది పాస్టర్స్, ఈ అనిల్ కుమార్ అని వాళ్ళు ఉన్నారు, ఈ ఆదివాసీలు మేము ఆదివాసీలు అంటారు. కాసేపు ఆర్యన్ ఇన్వేషన్ జరిగిందంటారు, ఆర్యులంతా ద్రవిడుని చంపేశారు అంటారు, ద్రవిడులే కిందకు వచ్చేసారంటారు ఆర్యులు వచ్చినందుకు. అసలు ఏం మాట్లాడతారో వీళ్ళకే అర్థం కాదు. అసలు ఇది ప్రతి ఒక్కడికి ఇదో ఫ్యాషన్ అయిపోయిందండి. నేను ఇంటలెక్చువల్, నేను ఏదైనా మాట్లాడగలను. ఇప్పుడు యాంటీ హిందూ మాట్లాడితే వాడు గొప్పోడు, ప్రో హిందూ మాట్లాడితే వాడు ఏమనాలి, వాడు మతతత్వవాది. వీళ్ళంతా క్రిస్టియన్స్ అంతా మేము ప్రో క్రిస్టియన్ లా మాట్లాడచ్చు. అండ్ పొలిటీషియన్స్ అంతా కూడా ప్రో క్రిస్టియన్ లా మాట్లాడాలి. ప్రో హిందూ మాట్లాడితే అది తప్పు. ఇది ఎంతవరకు న్యాయమండి? బ్రదర్ ఒక్క నిమిషం. రాముల వారి గుడిలోకి వెళ్ళి ఒక క్రిస్టియన్ తాగబోతాడు, నువ్వు దేవుడువా అని చెప్పి రాముల వారి డోర్ తన్ని, గడప ద్వారాన్ని తన్ని బూతులు చెప్తాను చూడండి. కాదండి, ఇప్పుడు నేను ఏమన్నానంటే ఒక్క నిమిషం ఆగండి బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు మేము విక్టిమ్స్ అంటారు కదా, ఏ మతం ప్రమాదంలో ఉందో చూడండి. వీళ్ళు ఎంత శాతం అన్నారు? 10-15% అనఫిషియల్, అఫీషియల్ 2-3%. 10-15% ఉంటే డైరెక్ట్ గా దేవాలయాల్లోకి వెళ్ళి బూతులు తిట్టి తంటున్నారంటే ఇంకొక 30-40% పెరిగితే ఏమైంది చెప్పండి? నిజానికి ఇలాంటి వాటిని బయటకు రాకుండా భావోద్వేగాల జోలికి వెళ్ళకుండా వాళ్ళపైన కేసు పెట్టాలి. మీరు పాస్టర్ వీడియో అడిగారు, పాస్టర్ వీడియో కూడా వచ్చింది చూడండి. పాస్టర్ బెదిరిస్తున్నాడు చూడండి, మీ వీడియో చూడండి. ఈ పనులు చేసినందుకే, ఈ పనులు దైవ దోషం చేసినందుకే, మీరు దైవ దోషం చేసినందుకే తంటున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒక కారణం ఉంది. అన్ని చోట్ల అతివాదులు ఉన్నారు. పాస్టర్ కత్తి తీసుకుని బెదిరిస్తున్నాడు. అమ్మా పాస్టర్ కత్తి తీసుకుని బెదిరిస్తున్నాడు, వాడు తప్పు. ఒక్క నిమిషం, ఇందాక ఏమన్నారండి? పాస్టర్ బెదిరిస్తున్నారు, ఎక్కడ చూపించండి అన్నారు, చూపించిన తర్వాత వాడిని తప్పు అంటున్నారు. మళ్ళీ ఈ స్టాక్ డైలాగ్ దాడులు జరిగేంటి ఖండించండి, మేము కూడా ముందుకు వస్తామన్నారు. ఒక కాలర్ ఉన్నారు. ఓకే అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు, రమేష్ తెనాల నుంచి. రమేష్ గారు మాట్లాడండి. రమేష్ గారు మాట్లాడండి. సార్ స్మాల్ డౌట్. ఇప్పుడు ప్రవీణ్ గారు ఎక్కడి నుంచి ఒక 300 సీసీ కెమెరాలు చూశారు. ఎక్కడన్నా గానీ ఇప్పుడు తాగి పడిపోయాడు, లెగుస్తున్నాడు, అవన్నీ చూపిస్తున్నారు. ఎక్కడన్నా కానీ తాగి మామూలుగా తాగుతున్నట్టుగా కానీ, లేకపోతే ఎక్కడన్నా కూర్చొని ఏదన్నా గ్లాసులో పోసుకుంటున్నట్టుగా కానీ ఆ వీడియోలో ఏం దొరకలేదా సార్? డిబేట్ పెట్టేటప్పుడు దాని గురించి అడగాల్సింది వదిలేసేసి ఉచితార్థంగా ఏమి లేని దాని గురించి ఆయన ఏదో చెప్పారని, ఈయనేదో చెప్పారని, వీళ్ళేదో అన్న దానికి అసలు చనిపోయింది దేనికోసం చనిపోయాడని ఎక్కడి నుంచి ఇన్ని కెమెరాలు చూశారు, ఇవన్నీ చూశారు, దాని గురించి అడగాలి కదా సార్. ఇప్పుడు సార్ అన్ని చోట్ల జరిగింది, అన్ని వీడియోలు తీశారు. సరే, షాపులో ప్రతి షాపులోకి వెళ్ళి కొనుక్కున్నది, ఫోన్ పే చేసింది, అవన్నీ ఉన్నాయి. ఎక్కడైనా కూర్చొని తాగింది, మరి ఈ వీడియోలు కానీ లేకపోతే ఇదన్నీ జరిగిందని ఇవన్నీ ఏమి లేదుగా. రమేష్ గారు చెప్తా వినండి. రమేష్ గారు, ఇప్పుడు మనం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటాం, కొంతమంది బెడ్రూమ్లో ఎవరైనా పెట్టుకుంటారండి సీసీ కెమెరాలు? పెట్టరు కదా, బెడ్రూమ్లో పెట్టుకోరు కదా. అలాగే ఆయన కొనటం సీసీటీవీలో ముందు కొన్నా, తాగేటప్పుడు చాటుకెళ్ళి తాగుతారు. అంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి అని కొన్న వ్యక్తి సీసీ కెమెరా తాగేటప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయని చూడు కదా. అలాంటి వ్యక్తి అయితే కొనటానికి కూడా లోపలికి వెళ్ళాడు కదా. హెల్మెట్ పెట్టుకుని సార్, హెల్మెట్ పెట్టుకుని మాస్క్ పెట్టుకుని సీసీటీవీలు ఉంటాయి కాబట్టి కొనేటప్పుడు ఆయన ఫేస్ కవర్ చేసుకుని వెళ్ళారు.
ఓకే, తాగేటప్పుడు ఊరు బయటికి పోయి ఏ చెట్టు కింద ఆపుకుని లేదా ఎక్కడో తాగుతాడు. అక్కడ కెమెరాలు లేని చోట తాగుతారు. ఇప్పుడు బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టుకోరు కదా. తప్పింది కాకుండా ఇప్పుడు గాంధీ షాప్ లోకి వెళ్ళేటప్పుడు కెమెరాలు వర్క్ అవుతాయి. ఓకే, ఏదన్నా మరి షాప్ లో చూపించాలి కదా, అక్కడ గ్లాసు, వాటర్ బాటిల్ ఇప్పుడు 350 కెమెరాలు. ఇప్పుడు రోడ్ సైడ్ చిన్న చిన్న బడ్డీలు ఉంటాయి. ఆయన తాగి శర్మనికి ఆ వచ్చాడు. అసందర్భ ప్రలాపం ఏంటంటే బాధ ఏంటంటే ఆయన మాట్లాడమని. బోడగారు ఒక్క నిమిషం, బోడగారు మళ్ళీ తీసుకుంటారు మిమ్మల్ని, ఒక్క నిమిషం. అయితే ఆయన మాట్లాడలేదు, మమ్మల్ని మాట్లాడినేవాడు. ఓకే రమేష్ గారు దానికి సమాధానం చెప్తున్నారు. రమేష్ గారు, ఇప్పుడు రోడ్ సైడ్ చిన్న చిన్న బడ్డీలు ఉంటాయి. ప్రతి చోట సీసీటీవీలు ఉండవు. ఏదైనా వాటర్ బాటిల్ అలాంటి చోట కొనుక్కుని ఉండొచ్చు. 6 చోట్ల యూపీఐ పేమెంట్స్ చేశారని చెప్పి పోలీసులు చెప్పారు. 3 చోట్ల వైన్స్లో, 1 చోట పెట్రోల్ బంక్లో, ఇంకొక 2 చోట్ల ఎక్కడైనా వాటర్ బాటిల్స్ ఏదైనా చిప్స్ లాంటివి కొన్నారేమో తెలీదు. మీరు డీటెయిల్గా కావాలంటే 6 చోట్ల ఎందుకు ఇవ్వలేదు పోలీసులు? కేవలం ఆ 2 స్క్రీన్ షాట్లు మాత్రం ఎందుకు వచ్చాయి? మిగిలిన 6 చోట్ల అదే చిన్న చిన్న షాపులు ఎక్కడ పేమెంట్స్ చేసి ఉండొచ్చు కదా. 1 చోట పెట్రోల్ బంకు, 3 ఏమో సీసీటీవీలు ఎక్కడెక్కడ లభ్యమవుతున్నాయో ఆ ఫుటేజ్లు రిలీజ్ చేశారు. 4 చోట్ల. నేను ఒకటి చెప్తానండి, ఇప్పుడు ఆయన తాగే అలవాటే ఉంటే అట్లా చిల్లర వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి అంత భయపడి హెల్మెట్ పెట్టుకుని మాస్క్ పెట్టుకుని తాగాల్సిన అవసరం లేదు. అదే విజయవాడలో నోవాటెల్లో రూమ్ తీసుకొని బాయ్కి 10,000 ఇస్తే ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ తెప్పించుకొని తాగొచ్చు. అంత చిల్లరగా తాగాల్సినంత కర్మ కానీ అవసరం కానీ ఆయనకు లేదు. ఇప్పుడు ఆయన ఆ కోణంలో ఒకటి ఆలోచించాలి కాదండి. ఇప్పుడు ఆయన డ్రైవింగ్లో తాగుతూ వెళ్తే ఆయన కిక్ వస్తుందా, ఆయన ఫీల్ అవుతాడేమో, ఎవరో తెలుసు. సరే, ఆయన వ్యక్తిగత ఇప్పుడు ఆయన వైన్ కొనాలి అనుకుంటే, ఆల్కహాల్ కొనాలనుకుంటే రోడ్డు మీద ఒకటి ఎవడో పోతున్నానికి డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటాడు. ఆయన ఎందుకు వెళ్తాడు? అదేంటి ఆయన ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? గుర్తుపడతారేమో చిన్న భయం. కవర్ చేసుకుని వెళ్తున్నాడు కదా. ఎంత కవర్ చేసుకున్నా కూడా ఇప్పుడు నేనే ఉన్నా, హెల్మెట్ మాస్క్ పెట్టుకున్నంత మాత్రం నువ్వు గుర్తుపట్టరని నేను అనుకోను. గుర్తుపడతారేమో అని భయం ఒకటి ఉంటుంది లోపల. ఇప్పుడు మరి నేను తాగాలి. ఇప్పుడు మాస్క్ లేకుండా ఫేస్ కనపడుతుంది, గుర్తుపడుతున్నారు మరి? గుర్తుపట్టేలాగానే ఉంటుంది కదా. గుర్తుపట్టారా మరి? చెప్పేది అదే. ఇప్పుడు నేను నాకంత పరిచయం లేదు కాబట్టి గుర్తుపట్ల, కానీ ఈ పని చేసేటోడికి భయం అనేది ఒకటి ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది. పరిచయం అక్కర్లా, గుర్తుపడతారేమో అనే భయం ఒకటి ఉంటుంది. ఇప్పుడు హీరోలు కూడా గోవా సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళు మాస్కులు కట్టుకుని కొంచెం కవర్ చేసుకుని వైన్ షాప్కి వెళ్ళి వస్తూ ఉంటారు. అవి వెళ్ళకూడదా క్రైమా? అంటే నేను అంటుంది ఆయన స్థాయి అట్లాంటి చిల్లర మీరు ఎవరైనా డిసైడ్ చేయడానికి. మీరు ఇప్పుడు ఒక పెద్ద హీరో, ఇప్పుడు సినిమాల్లో కూడా చూపిస్తారు, ఒక పెద్ద హీరోకి ఒక చిన్న బ్రాండ్ తాగే అలవాటు ఉంది, మ్యాన్షన్ హౌస్ ఏదో చెప్తారు, అది ఆయన బ్రాండ్ అని చెప్తారు. అంత పెద్ద హీరో తాగుతారంటే ఆయనకి అది ఇష్టం. ఇప్పుడు నేను ఏ బ్రాండ్ తాగాడు మీరు చెప్పండి. పోనీ పోస్ట్ మార్టం చెప్పారు కదా, ఒకటే బ్రాండ్ చెప్పారా? 2-3 రకాలు ఆయన కలిపి కాక్టైల్ అంటారు. కాక్టైల్ 2-3 రకాలు తాగుతూ అది తాగటం వల్ల రోజంతా తాగుతూ వెళ్ళాడు. ప్రవీణ్ గారిని నేను కలిసినప్పుడు రక్షణ టీవీలో ఆయన మాటల్లో చెప్పిన విషయం, డిస్కషన్లో చెప్పిన విషయం ఏంటంటే, ఆయన మ్యూజిక్ వింటూ రాసుకోవడం కానీ చదువుకోవడం కానీ ఎట్ ఏ టైం చేస్తారంట. ఇది ప్రవీణ్ గారు ఆయన స్వయంగా చెప్పిన విషయం. అది అబ్నార్మల్ మెంటాలిటీ. అది అవును. ఇప్పుడు ఎవరు అలా చేయలేరు. నేను చదువుకున్న రాసుకున్న మ్యూజిక్ వింటే నాకు డిస్టర్బెన్స్ ఉంటుంది. మీరు అలా చేస్తారా? చేయలేరు. ఇప్పుడు మీరు నేను చేయలేం కాబట్టి ప్రవీణ్ గారు అలా ఎందుకు చేస్తారు, ఎలా చేయగలుగుతారంటే ఆయన వ్యక్తిగత అలవాటు అంటుంది. ఎందుకు ఎలా చేశారు కాదు, అంత చిన్న వైన్ షాప్ కి వెళ్ళి రోడ్డు కొనడానికి అవసరమే. ప్రవీణ్ గారు మార్ట్కి వెళ్ళాడు కదా ఆయన ఫస్ట్, హైదరాబాద్ లో లిక్కర్ మార్ట్లకి వెళ్ళొచ్చు కదా. రోడ్డు మీద అంత చిన్న వైన్ షాప్ కి వెళ్ళాల్సిన అవసరం ప్రతి చోట మాటలు లేవు కదా. స్టేచర్ అది కాదండి. ఆయన 100 మంది పిల్లలు, అనాథ పిల్లల్ని తీసుకుని 2 నెలల క్రితం ఒక 2 చోట్ల ఆయన యూపీఐ ఐడితో కొన్నారన్నారు. అవి కూడా సాధారణ వైన్ షాప్లే కదా. ఏంటండి? లాలా చెరువు సుధా వైన్స్ లో రాజమండ్రిలో 2 చోట్ల వైన్స్ కొన్నారు. అదే ఒకే చోట 2 సార్లు పే చేశారు 2 రోజుల్లో. ఇప్పుడు 2 days బయటికి వెళ్ళినప్పుడు 2 times ఆయన పే చేశారంటే రోజు తాగే అలవాటు ఉంది, లేదా అట్లీస్ట్ బయటికి వెళ్ళినప్పుడు తాగే అలవాటు ఉంది. ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. బహుశా హైదరాబాద్ లో చెప్తున్నది కూడా అది లిక్కర్ మాల్, ఒక రకంగా అది జస్ట్ షాప్ కాదు, మాల్. అవును. సో ఆయన ఆ లోపలికి వెళ్ళింది కాదు అని అంటున్నారు. ఓకే, ఒకసారి మళ్ళీ వద్దాం, కొంచెం మనం బ్యాక్ వెళ్దాం. అనిల్ గారు మీరు చెప్పాలి. ఒక విషయం చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఆయనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది పూర్వం. ఇప్పుడు నేను మానేసాను చెప్పాను. ఇప్పుడు మానేసాను అంత ఈజీ, వ్యసనాన్ని వదులుకోవడం అంత ఈజీ కాదండి. ఇప్పుడు బయట సమాజం ముందుకు వచ్చినప్పుడు నేను మారిపోయాను, వదిలేసానని చెప్పిన వాళ్ళు చాలామంది పాస్టర్లు రేపులు చేయట్లేదా, అక్రమ సంబంధాలు పెట్టుకోవట్లేదా, నేను గతంలో అన్ని వదిలేసానని చెప్పిన చేయట్లేదు. ఇప్పుడు మనిషి బలహీనత అంత ఈజీ కాదండి. చెప్పారు కాబట్టి ఏమో కొంతమంది మానేసిన వాళ్ళు కూడా, డ్రగ్స్ తీసుకున్న వ్యక్తికి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మానేసారా ఉన్నారని అంటే